నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని సీఎం సూచన. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని స్పష్టీకరణ. కార్పొరేషన్ల చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన నేతలు. ఈ బస్సులను ప్రవేశపెడతామన్న కొనకళ్ళ. కొలిక్కి వచ్చిన తిరువూరు పంచాయతీ. తీరు మార్చుకుంటానన్న ఎమ్మెల్యే కొలికపూడి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ మృతదేహాలు లభ్యం. సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు పౌర హక్కుల సంఘం డిమాండ్. జమ్మూ కశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ పాగా. హర్యానాలో హస్తందే అధికారం. బీజేపీకి భంగపాటు తప్పదన్న ఎగ్జిట్ పోల్స్. ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణదేవిగా దుర్గమ్మ దర్శనం. 18 లక్షలతో పసిడి మంగళసూత్రం సమర్పించిన కొండపి భక్తుడు. తిరుమలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో 13,45,00,000 రూపాయలతో నిర్మించిన వకుళామాత కేంద్రీయ వంటశాలను ఆయన ప్రారంభించారు. తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుమలలో రెండో రోజు పర్యటనలో భాగంగా పద్మావతి అతిథి గృహంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. శ్రీవారి ఆలయానికి ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదని చంద్రబాబు చెప్పారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని, ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని స్పష్టం చేశారు. భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలన్నారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చేవారిని గౌరవించుకోవాలని సూచించారు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్నారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపర్చాలని చెప్పారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు. భక్తుల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడద్దన్నారు. భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలని చెప్పారు. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ఆరా తీశారు. ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు. భక్తుల సూచనల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని స్పష్టం చేశారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని ఆలయాల్లో భక్తుల సూచనలు తీసుకోవాలన్నారు. అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనంకు సీఎం సూచించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారన్నారు. ప్రసాద నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి, మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలన్నారు. వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా, పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉందో ఎన్నిటి కూడా రాబోయే రోజు అన్ని టెస్టులు ఉన్నాయి. నాట్ ఓన్లీ లడ్డూకి ల్యాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి, ప్రాసెస్ టెస్ట్ చేయడానికి, ఫైనల్గా అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటీని కూడా కన్సల్టెన్సీ తీసుకోమన్నారు. తిరుపతి ఐఐటీని మేమే తీసుకొచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు బైఫర్కేషన్లు ఇచ్చారు. ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం. ప్రాసెస్ ఎట్లుండాలి అవన్నీ కూడా తీసుకుంటాం. మన వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తిభావంతో పనిచేస్తాం. అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను సీఎం ప్రారంభించారు. తిరుమలలో 2,000 మందితో ప్రారంభమైన అన్నదానం ప్రస్తుతం 3 లక్షల మందికి అన్న ప్రసాదం అందించే స్థాయికి చేరటం ఆనందంగా ఉందన్నారు. లడ్డూతో పాటు ముడి సరుకుల నాణ్యతను పరిశీలించే అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దయింది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. గత ప్రభుత్వంలో పోలవరం నిర్మాణం ఆలస్యమై ప్రాజెక్టు వ్యయం పెరగడం సహా రివర్స్ టెండరింగ్ విధానం అక్రమాలకు తావిచ్చేలా మారిందని భావించిన కూటమి ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. ఇప్పుడు అదే బాటలో టీటీడీ కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా మాటున వైకాపా పెద్దలు 200 నుంచి 250 కోట్ల మేర కమిషన్లు దండుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరిట చేసిన మాయాజాలాన్ని ఆయన బయటపెట్టారు. సహకార డైరీలన్నింటినీ పక్కన పెట్టి నెయ్యి సరఫరా కాంట్రాక్టులన్నీ ట్రేడింగ్ సంస్థలకే కట్టబెట్టారని విజయ్ కుమార్ దుయ్యబట్టారు. 5 సంవత్సరాల్లో ఎక్కువగా దక్కింది కేవలం 4 సంస్థలకే. వాడికల్ 1, వీడికల్ 2, వాడికల్ 2, నెక్స్ట్ టైం వాడికల్ 1, ఈ 4 సంస్థలతోనే డ్రామా మొత్తం నడిపారు. రైతులు నడపబడే కోఆపరేటివ్ని దేన్ని చేయలేదు. కేవలం ట్రేడింగ్ చేసే నార్త్ ఇండియాకు చెందిన సంస్థలు మాత్రమే ఈ లడ్డు దీంట్లో పాల్గొన్నాయి. నెల్లూరుకు చెందిన వైష్ణవి ఈ సంస్థకి గత 5 సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నారు. దాంట్లో ఏ సూపర్ స్వామి గారికి ఉందో, ఈ గురుస్వామి గారికి ఉన్నారో. నవంబర్ 17, 2019లో ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ అని రాయబరేలి యూపీకి చెందిన వాళ్ళకి మొదటి బిడ్డింగ్లో 440 కేస్తే ఒక 14 రూపాయలు తగ్గించి 426 రూపాయలకి రివర్స్ బిడ్డింగ్లో ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు 426 రూపాయలకి ఇస్తుంటే నెల్లూరుకు చెందిన సంస్థ మాత్రం 373 రూపాయలకి రివర్స్ టెండరింగ్లో ఇచ్చేస్తుందంట. అంత తక్కువకి ఎలా ఇస్తుందో. మళ్ళా ఇదే ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ 2020 నవంబర్లో 325 రూపాయలకి, 2021 జనవరిలో 392 రూపాయలకి, మళ్ళా 2022 జనవరి సంవత్సరం తర్వాత 329 రూపాయలకే రివర్స్ టెండరింగ్లో ఇచ్చాను. 75 రూపాయలు దాదాపు తగ్గించింది. ఎట్లా పాల రేటు తగ్గనప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి 300 రూపాయలకు 310 రూపాయలకి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? 200 కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యి గత 5 సంవత్సరాల్లో కొనుగోలు చేయగా కనీసం 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఈ దీంట్లో కమిషన్లు ముట్టాయని స్పష్టంగా అర్థమవుతుంది. టీటీడీలో గోల్మాల్ చేసిన సొమ్ముతో వైసీపీ నేతలు విశాఖ చుట్టుపక్కల భూములు కొన్నారని, వాటిని వెంటనే వెంకటేశ్వర స్వామికి స్వాధీనపరచాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. జగన్కు సీబీఐ గండం ఉందన్న డొక్కా అది తిరుమల లడ్డూ వ్యవహారంలోనా లేదా మరొక కేసులోనా అనేది త్వరలోనే తేలుతుందన్నారు. నేరస్తులు ఎవరు? ఆ ఏఆర్ డైరీ అంటున్నారు. ఆ ఏఆర్ డైరీ మీద విత్డ్రా చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ పెడతారు. ఉద్యోగులు ఉంటే వాళ్ళని బదిలీ చేస్తారు. అసలు దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు, దానిలో మోసపించబడి దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళని ఎట్లా పనిష్ చేయాలి? అది కేవలం భగవంతుడు పనిష్ చేయాల్సింది. వాళ్ళకి నైతికంగా వాళ్లే చెప్పాలి, మేము ఈ పాపం చేసాం చెప్పాలి. వాళ్ళు ఎందుకు చెప్తారు? దోపిడీ దొంగలు ఎందుకు చెప్తారు? దోచుకున్న వాళ్ళు చెప్తారా? మేము దోచుకున్నాం అని చెప్తారా? వెంకటేశ్వర స్వామి పరిష్కారం చేస్తాడు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పంచాయతీని అధిష్టానం కొలిక్కి తెచ్చింది. కొలికపూడి తీరుపై తిరువూరు తెలుగుదేశం శ్రేణులు గుర్రుగా ఉన్న వేళ ఆయన నుంచి అధిష్టానం వివరణ తీసుకుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని శివనాథ్, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, జిల్లా సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు కొలికపూడితో చర్చించారు. తన పనితీరు వల్ల కొందరికి తలెత్తిన ఇబ్బందులను సరిచేసుకుంటారని కొలికపూడి వివరణ ఇచ్చారు. నియోజకవర్గ శ్రేణుల్ని ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా ఆదివారం మధ్యాహ్నం తిరువూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. సమస్యలు అయితే పార్టీ పెద్దల దృష్టికి వచ్చినాయో వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కరెక్ట్ చేసుకుని పనిచేస్తానని పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగింది. కమ్యూనికేషన్ గ్యాప్, కోఆర్డినేషన్ గ్యాప్ చిన్న ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో అయినా, పార్ట్నర్స్లో అయినా, పొలిటికల్ పార్టీలో అయినా ఏదైనా కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అది రేపు కూర్చుంటున్నారు, మాట్లాడుకున్నారు, అన్ని దీంతో సమస్య పోతాయని మీ ద్వారా తెలిసిపరచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం బాగా కష్టపడుతున్నారు. ఆ కష్టపడే చంద్రబాబు నాయుడు గారికి చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలగని విధంగా మా క్యాడర్ ఎప్పుడు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తుంది. రేపు కూడా అదే విధంగా బిహేవ్ చేయబోతుంది. హర్యానాలో వరుసగా 3వ దఫా అధికారం చేపట్టాలన్న బీజేపీకి నిరాశ ఎదురైనట్టు తెలుస్తోంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది. పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే ప్రకారం హర్యానాలో 55 స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేయనుంది. బీజేపీ కేవలం 26 స్థానాలకే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమి 2 నుంచి 3 చోట్ల గెలిచే అవకాశం ఉంది. జేజేపీ 1 చోట, ఇతరులు 3 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తారని ఈ సర్వే పేర్కొంది. హర్యానాలో రిపబ్లిక్ మ్యాట్రిజ్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 62 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. బీజేపీకి 18 నుంచి 24 సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది. ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమికి 3 నుంచి 6 స్థానాలు దక్కనున్నాయి. జేజేపీ 3 చోట్ల, ఇతరులు 2 నుంచి 5 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. దైనిక్ భాస్కర్ సర్వే సైతం హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్
44 నుంచి 54 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. బీజేపీ 15 నుంచి 19 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి 1 నుంచి 5 చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. జేజేపీ 1 చోట, ఇతరులు 4 నుంచి 9 చోట్ల గెలిచే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత సాగిన శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని అంచనా వేశాయి. ఎన్సీకి 33 నుంచి 35, కాంగ్రెస్కు 13 నుంచి 15 స్థానాలు వస్తాయని పీపుల్స్ ప్లస్ సౌత్ ఫస్ట్ సర్వే అంచనా వేసింది. బీజేపీ 23 నుంచి 27, పీడీపీకి 7 నుంచి 11, ఇతరులకు 4 నుంచి 5 స్థానాలు వస్తాయని పేర్కొంది. పీడీపీ 28, బీజేపీ 25, కాంగ్రెస్ 12, ఎన్సీ 15, ఇతరులకు 7 స్థానాలు వస్తాయని రిపబ్లిక్ మ్యాట్రిజ్ అంచనా వేసింది. కాంగ్రెస్ ఎన్సీ కూటమికి 34 నుంచి 40 స్థానాలు వస్తాయని దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. బీజేపీకి 20 నుంచి 25, పీడీపీకి 4 నుంచి 7, ఇతరులకు 12 నుంచి 16 స్థానాలు వస్తాయని పేర్కొంది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు 46 చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది. ఛత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 5 రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేష్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన భీకర ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో నిన్న 28 మంది నక్సల్స్ మృతదేహాలు దొరికాయని, ఇవాళ మరో 3 మృతదేహాలను గుర్తించినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. చనిపోయిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మావోయిస్టులంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన 6వ బెటాలియన్గా పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దులోని దండకారణ్యంలో భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 36 మంది మావోయిస్టులు చనిపోయినట్టు మొదటి సమాచారం అందినప్పటికీ పోలీసులు మాత్రం 31 మంది మాత్రమే మృతి చెందారని ప్రకటించారు. ఎదురు కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు చెప్పారు. ఎన్కౌంటర్లో 5 రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేష్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్టు సమాచారం. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్ 5 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ప్రత్యేక మండల కమిటీ సభ్యుడిగా అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు. కమలేష్ విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. నీతి అలియాస్ ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు. దండకారణ్యంలో సుమారు 50 మంది మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో భద్రతా దళాలు బుధవారం కూంబింగ్ చేపట్టాయి. వారిలో కీలక కమాండర్లు కమలేష్, ఊర్మిళ, నందు ఉన్నట్టు తెలుసుకున్నారు. జిల్లా రిజర్వ్ గార్డ్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్తో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరించిన బలగాలు 10 కిలోమీటర్ల మేర మోటార్ సైకిళ్లపై వెళ్లిన బలగాలు తర్వాత దండకారణ్యంలో 12 కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు ఎక్కినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఎన్కౌంటర్లో డీఆర్జీ జవాను రామచంద్ర యాదవ్ గాయపడినట్టు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 1500 మంది బలగాలు పాల్గొన్నట్టు సమాచారం. తప్పించుకున్న మిగతా మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్టు వివరించారు. ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మృతుల వివరాలను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వెంటనే వెల్లడించాలని కోరింది. నిన్న ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఇంతవరకు మృతుల ఫోటోలు, వివరాలు స్పష్టంగా పోలీసులు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తున్నారని పౌర సంఘం నేతలు ఆరోపించారు. మృతుల మావోయిస్టు కార్యదర్శి నంబల్ల కేశవరావు, దండకారణ్య స్టేట్ కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు ఉన్నారనే అనుమానాలను ఆదివాసులు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ హత్యాకాండను ఆపివేయాలి. సమస్యను ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలి. ఈ ఎన్కౌంటర్ మీద న్యాయ విచారణ జరపాలి. హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేసి బాధ్యులైనటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలి. ఈ సంఘటన మీద కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరపాలి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించి ఎమ్మడే ఆ ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లుగా మరికొందరు బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆయా కార్యాలయాల్లో ప్రమాణ పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కొత్త చైర్మన్లను అభినందించారు. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ బాధ్యతలు స్వీకరించారు. కొనకళ్ల నారాయణకు మంత్రులు, పార్టీ నేతలు, సినీ నటుడు సుమన్ శుభాకాంక్షలు తెలిపారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దామచర్ల సత్య బందరు, రామాయపట్నం పోర్టులను వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు దామచర్ల సత్యకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని మార్క్ఫెడ్ కార్యాలయంలో కర్రోతు బంగారాజు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే దాన్ని సరిచేసుకుని ప్రజలకు సేవలు అందించడంలో ఆర్టీసీ ముందుంటుంది. ఇవాళ రోజున ఆర్టీసీలో కార్గోను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తీసుకురావాలి. ముందు టిక్కెట్లు పెంచకుండా, ప్రయాణికుల పైన భారం పడకుండా, ఇవాళ ఆర్టీసీ ప్రయాణికులు ఎంత ముఖ్యమో ఈ బస్సులు ఎంత ముఖ్యమో ఆర్టీసీ కార్మికులు కూడా నాకు అంతే ముఖ్యం. ఆర్టీసీని ముందు లాభాల్లోకి తీసుకురావాలనేదే నా యొక్క ధ్యేయం. మన ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం 980 కిలోమీటర్ల దూరం ఉంది. ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళ బాగోగులు కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. రాబోయే రోజుల్లో సుమారుగా 14 ఫిషింగ్ హార్బర్లు గాని, ఇంకా 3 పోర్టులు మనకి బందర్ పోర్టు గాని, రామాయపట్నం పోర్టు గాని, మూలాపేట పోర్టు గాని, ఇవన్నీ ఈ 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తామని, సుమారు 20,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఇవి కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. ఏపీ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యాటకంగా రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపుతానని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ చెప్పారు. విజయవాడ టూరిజం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు మంత్రులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి ఏపీ ఐఐసీ భవన్లో చైర్మన్ గా మంతెన రామరాజు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు త్వరగా వచ్చేలా కృషి చేస్తానని రామరాజు చెప్పారు. ఏపీఐఏసీ ద్వారా పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఎంతో అనువుగా అందరికీ కూడా ఏ విషయాలైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడా ల్యాండ్స్ అలాట్మెంట్ లో కానీ ప్రభుత్వం ఏది చూసిస్తే అన్ని కూడా శిరసా వహించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఏపీఐఏసీకి సంబంధించి ఒక లేఅవుట్ లాగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నింటికీ కూడా ఏదైతే అనువైనటువంటి అన్నింటికీ కూడా ల్యాండ్ సెలెక్ట్ చేసేలాగా మా యొక్క ప్రభుత్వం ద్వారా అన్ని నిర్ణయాలు కూడా తీసుకుని ముందరికి వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క టూరిజం అనేటువంటి రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో టూరిజం చాలా కొత్త పుంతలు దొక్కుతున్న పరిస్థితి. వాటన్నిటినీ స్టడీ చేసి మా అధికారులతో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్రంని ఒక నంబర్ 1 స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని, లేదా రాష్ట్రంలో టూరిజం రంగానికి ఒక గుర్తింపు, గౌరవం, మర్యాదను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా సమర్పించుకుంటానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆపరేషన్ బుడమేరు తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా కాలువల ఆక్రమణలు తొలగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు సర్వేపల్లి కాలువ పరివాహకంలో ఆయన పర్యటించారు. కాలువలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలు తొలగించేందుకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కాలువ కావచ్చు, ఇట్లా ఏదైతే ఉందో అవన్నీ చూసి ఒరిజినల్ దాని వెడల్పు ఎంత, ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని ఏం చేయాలనేది ఒక 10 రోజుల్లో స్టడీ కంప్లీట్ చేయమని ఇరిగేషన్ వాడికి ఆదేశించాను. ఈ 10 రోజులు అయిన తర్వాత వీటిని టేకప్ చేస్తాం. ఆ రోజు 2015లో వచ్చిన ఫ్లడ్ తీసుకుంటే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన ఎక్సెస్ ఫ్లో వాటర్ ఒరిజినల్ కెనాల్ నుండి అట్నే కానీ ఫ్లో అయితే దానివల్ల ఆ రోజు అంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఒరిజినల్ కెనాల్ని అటు ఇటు ఆక్యుపై చేసి క్లోజ్ చేసుకున్నారు. దాంతో ఏమైందంటే వాటర్ రివర్స్ కొట్టింది, ఇళ్ళకి వచ్చింది. నేను అందరిని ఒకటే చెప్పేది, పేదలు నిరుపేదలు ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగించాం. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి అవి వైడెన్ చేస్తాం. అలాగంటే పార్టీ నాయకులు ఎవరైనా, ఏ పార్టీ అయినా, మా టీడీపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద నాయకులైనా, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం గుండెపోటుకు గురైన రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కన్నుమూశారు. కుమార్తెను కోల్పోయిన దుఃఖంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్కు సినీ రాజకీయ ప్రముఖులు సానుభూతి తెలిపారు. కూకట్పల్లిలోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి గాయత్రి మృతదేహానికి నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు వెంకటేష్, అల్లు అర్జున్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, నాగస్విన్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా పలువురు ప్రముఖులు గాయత్రి మృతదేహానికి అంజలి ఘటించి రాజేంద్ర ప్రసాద్ను ఓదార్చారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. గాయత్రి అంత్యక్రియలు ఆదివారం కేపీహెచ్బీ కాలనీ వైకుంఠధామంలో జరగనున్నాయి. నా మిత్రుడు 46 సంవత్సరాల అసోసియేషన్ నాకు రాజేంద్ర ప్రసాద్ గారికి, నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి పెరిగారు. వాటి చెన్నైలో కానీ ఇక్కడ ఈ హైదరాబాద్లో కానీ అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకున్నట్టే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు. అలాంటి బిడ్డ అనుకోని విధంగా ఈ రోజున కాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను. ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మన అన్ని చవి చూడాలి, భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది. విజయవాడలో మట్కా చంద్రబృందం సందడి చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు కరణ్ కుమార్, నిర్మాతలు రాజ్, యువరాజ్ థియేటర్లో మట్కా సినిమా టీజర్ విడుదల చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో టీజర్ను విడుదల చేసినట్టు వరుణ్ తెలిపారు. 1980లో విశాఖలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందు రానున్న మట్కా సినిమాలో వరుణ్ కొత్త లుక్లో కనిపిస్తారని దర్శకుడు కరణ్ కుమార్ తెలిపారు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలా మంది నువ్వేంటి అలాంటి సినిమాలు చేయట్లేదు అన్నాను. అలాగా అడిగిన వాళ్ళకి, అలాంటి సినిమా కోసం నా నుంచి అలాంటి సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మట్కా. రేపు పొద్దున మా థియేటర్లో ఒక మాస్ జాతరలో ఉండబోతుంది సినిమా. డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ అన్నీ కాకుండా ఒక కొత్త రకమైన వరల్డ్ని, ఒక 1960s to 1980sలో వైజాగ్లో ఉండే ఒక కథ ఇది మట్కా. ఇందాక లాస్ట్లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది అది. సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక మార్కెట్లో లేబర్గా పనిచేస్తూ ఉంటాను. పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది.